జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా అక్కకి పెద్ద కొడుకుగా మరి కుటుంబ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. పిల్లల జీవితాల్లో కొలుక్కొచ్చేదాకా నా సంతోషాన్ని, నా జీవితాన్ని పక్కనెట్టేయాలని నిర్ణయం చేసుకున్నాను. నా కోసం ఎదురు చూస్తూ నువ్వు నీ జీవితం ఎక్కడ నాశనం చేసేసుకుంటావునని ఆ మాట నీకు చెప్పడానికి నిన్ను పిలిచాను. సీతమ్మ రాములారు అంతఃపురంలో ఉంటాడని ఆయనతో 7 అడుగులు వెయ్యలేదు. ఆయనే ప్రపంచమని అనుకుని వేసింది. అడవిలోనూ ఆనందంగా ఉంది. అలాగే నేను కూడా నీ ప్రేమ కోసమే నీతో నడిచాను. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసే త్యాగం అందరూ చేయలేరు. చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నాను. ఎప్పటికైనా నా గుండెల మీద పడే తాళి నువ్వు కట్టిందే అవుతుంది. దానికోసం అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. సరోజా, కానీ చాలా ఏళ్ళు పడుద్దేమో. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ? ఎన్నేళ్ళైనా పర్వాలేదు. తాళి కట్టకపోయినా నువ్వే నా భర్త అనుకుంటూ నీకోసమే ఎదురు చూస్తాను. నా గురించి ఇంకేం ఆలోచించుకు శ్రీశైలం. ముందు మీ అక్క వాళ్ళ పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దే పనిలో ఉండు. మనసు నిండా ప్రేమ పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాం? సరోజ నేను ప్రేమించుకున్నాను రా. వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం. సరోజ మెళ్ళలో తాళి కట్టాల్సిన నేను బావ మెళ్ళలో ఉరితాడు చూసి ఆగిపోయాను రా. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను సరోజని కలిశాను. అట్టా సీతారాములు 14 ఏళ్ళు వనవాసం చేసినట్టు 14 ఏళ్ళగా నేను దూరంగా ఉంటానరా. ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎట్ట ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఎట్టాగైనా నీ ప్రేమ గెలవాలనుకున్నా అల్లుడు. లవ్ యూ మావయ్య. అల్లుడు, ఏట్రా ఇది? ఊరుకోవా, నీ ప్రేమ గెలుస్తోందిరా. నీ ప్రేమకి సెలబ్రేషను. మాస్టర్తో నా పెళ్లి కల పెళ్లి పత్రిక వరకు వచ్చింది. ఇక పెళ్లి పీటలు ఎక్కడివి తెరవాయి. ఉన్నట్టుండి కలవాలని ఫోన్ చేశారు. ఏదైనా అర్జెంట్ పనా? అర్జెంట్ పని అయితేనే వస్తారా, లేకపోతే రమ్మంటే రారా? అలా కాదండి, ఎందుకు పిలిచారా అని. సరే ఫస్ట్ కూర్చోండి. కూర్చోండి. చూడండి మన పెళ్లి కార్డు.
ఏమైంది మాస్టారు? పెళ్లి పత్రిక చూడగానే మీ మొహం వెలిగిపోతుందనుకుంటే మాడిపోయింది. అచ్చుతప్పులు ఏమైనా ఉన్నాయా? అచ్చు తప్పులేం లేవు, కానీ కానీ పెళ్లి పత్రికలో నా పేరు పక్కన బిఏ బిఈడి అని శ్రీవిద్య మాస్టర్ గారి భార్య అని రాసుందేంటి? అవును, మీరు మాస్టరే కదా, బిఏ బిఈడి చదివారు కదా. చదివాను, కానీ పాస్ అవ్వలేదు కదా. ఏమన్నారు? ఇప్పుడు ఎవరు ఇలా రాయించుకోవడం లేదు, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. జస్ట్ మన పేర్లు రాస్తే చాలు. పెళ్లి పత్రికల్లో ఫ్యాషన్ ఏంటండి? బిఏ బిఈడి అనేది మీ కష్టానికి గుర్తింపు, మాస్టారు భార్య అనేది నాకు గౌరవం. ఇప్పుడంటే నేను బిఏ బిఈడి పాస్ అవ్వలేదు, కానీ కొన్ని రోజులకి నా పేరు పక్కన కూడా బిఏ బిఈడి అని వస్తుంది. మీరు చదువు చెప్పి నన్ను పాస్ చేయిస్తారు కదూ, అప్పుడు గణపతి మాస్టారు బిఏ బిఈడి పక్కనే శ్రీవిద్య బిఏ బిఈడి అని బోర్డు చేయించి పెట్టుకుంటా. ప్లీజ్ విద్య, నా కోసం ఈ బిఏ బిఈడి అనేది తీసేయండి. నేను బ్రతిమలాడుతాను, నా కోసం కాదనకండి మాస్టారు. పెళ్లికొచ్చిన అందరికీ మీరు మాస్టర్ అని తెలియాలి. తెలియని వాళ్ళకి నేనే పిలిచి మరీ చెప్తాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది విద్య. నీకు నిజం చెప్పాలనున్నా చెప్పలేని పరిస్థితి. చెప్తే అమ్మ నువ్వు ఇద్దరు నాకు దూరం అవుతారు. మీరు లేకపోతే నాకు జీవితమే లేదు విద్య. ఏమైంది మాస్టర్ గారు? ఏం ఆలోచిస్తున్నారు? విద్య, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు. టీచర్ ఉద్యోగం కంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ జీవితాలే బాగున్నాయి. నేను కూడా ఏదైనా బిజినెస్ చేసుకుందామని. ఆపండి ఆపండి ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.